బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బంజారాహిల్స్ నందినగర్లో అయితే తెలంగాణ జాగృతి కొత్త కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. మనం చూసుకోవచ్చు పూజా కార్యక్రమాన్ని ప్రారంభించి అయితే కార్యాలయాన్ని ప్రారంభించారు. మనం చూసుకోవచ్చు ఇక్కడ పూజా కార్యక్రమాలు అయితే మొదటగా నిర్వహించారు. అర్చకుల ఆధ్వర్యంలో అయితే ఈ పూజ నిర్వహించారు. ఇది తెలంగాణ జాగృతి కొత్త ఆఫీస్ అన్నమాట. ఇది బంజారాహిల్స్ నందినగర్లో అయితే కవిత ఇంటి పక్కన అయితే ఈ ఆఫీస్ని అయితే ఏర్పాటు చేశారు. మనం చూసుకున్నట్లయితే మొత్తం చాలా అధునాతన టెక్నాలజీ, అంటే మనం చూసుకున్నట్లయితే ఒక ఎల్ఈడి తెర కూడా మీకు అక్కడ కనిపిస్తుంది. సో అది ఆన్లో లేదు, కానీ ఎల్ఈడి తెర కూడా ఉంది. అలాగే తెలంగాణ తల్లి విగ్రహం మనకు అక్కడ కనిపిస్తుంది. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం, తెలంగాణ తల్లి విగ్రహం, బిఆర్ అంబేద్కర్ విగ్రహం, అలాగే జ్యోతిరావు పూలే, సావిత్రిరావు పూలే, మొత్తం వీళ్ళ విగ్రహాలు అయితే ఏర్పాటు చేశారు. సో ఈ మనం చూసుకున్నట్లయితే కార్యాన్ని ప్రారంభించిన తర్వాత అయితే వీళ్ళందరికీ కూడా నివాళులు అర్పించారు కవిత. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ జాగృతి కార్యకర్తలు కూడా ఫోటోలు దిగుతున్న సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. సో తెలంగాణ జాగృతి కార్యాలయం ఏర్పాటు చేయడంపై కూడా కవిత మాట్లాడడం జరిగింది. గతంలో మా ఆఫీస్ అశోక్ నగర్లో ఉండేదని, కానీ ఇప్పుడు ఇక్కడికి మార్చామని చెప్పేసి కూడా కవిత చెప్పారు. అలాగే జూన్ 4వ తేదీన అయితే కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంపై కూడా ధర్నా చౌక్లో ధర్నా నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఆమె ప్రకటించడం జరిగింది. కాళేశ్వరం కట్టిన కేసీఆర్కి నోటీసులు ఇవ్వడం ఏంటని చెప్పేసి కూడా ఆమె ప్రశ్నించడం జరిగింది. అంతేకాకుండా మనం చూసుకున్నట్లయితే రాజీవ్ యువ వికాసం పేరును మార్చాలని చెప్పేసి కూడా ఆమె డిమాండ్ చేసింది. రాజీవ్ గాంధీకి తెలంగాణకి ఏంటి సంబంధం అని చెప్పేసి కూడా ఆమె డిమాండ్ చేయడం జరిగింది. వెంటనే రాజీవ్ యువ వికాసం పేరు మార్చాలని కూడా చెప్పడం జరిగింది. ఇదే మన తెలంగాణ జాగృతి ఆఫీస్ అన్నమాట. సో మనం చూసుకున్నట్లయితే అక్కడ తెలంగాణ జాగృతి, నా తెలంగాణ కోటి రతనాల వీణ అని ఎప్పటి నుంచో మన గతంలో కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా నా తెలంగాణ కోటి రతనాల వీణ ఒక పాట కూడా ఉంది. దాన్ని కూడా వీళ్ళు ట్యాగ్ లైన్గా తీసుకున్నారు. మనం చూసుకున్నట్లయితే పైన అక్కడ ఒక మనం చూసుకోవచ్చు. ఇది జూన్ 4th ఇందిరా పార్క్ సంబంధించి కూడా ధర్నాకు సంబంధించి కూడా పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. జూన్ 4th రోజు ఇందిరా పార్కులో అయితే ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అయితే తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అయితే నిరసన దీక్ష చేపట్టుకున్నట్లయితే కవిత కూడా ప్రకటించారు. మనం చూసుకున్నట్లయితే అక్కడ మీకు పైన కనిపిస్తుందిగా తెలంగాణ జాగృతి అని చెప్పేసి పైన 2 ఫొటోస్ కూడా ఉన్నాయి. ఒకటి ప్రొఫెసర్ జయశంకర్, అలాగే కేసీఆర్. కేవలం వీరి ఫోటోలు మాత్రమే వేశారు. మిగతా వారి ఫోటోలు కూడా, అంటే కేటీఆర్ కావచ్చు, హరీష్ కావచ్చు, కీలకంగా ఉన్న వారి ఫోటోలు వేయకపోవడంపై కూడా ప్రస్తుతం మనం చర్చించాల్సిన అవసరం అవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా కవిత కొత్త కార్యాలయాన్ని ప్రారంభించడంపై కూడా చర్చ కొనసాగుతుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో అయితే మనం చూడాలి. ప్రజెంట్ అయితే బంజారాహిల్స్లో నందినగర్లో అయితే కవిత గారు అయితే కొత్త జాగృతి కార్యాలయాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తామని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అన్ని పోరాటాలు కొనసాగుతాయని, ముఖ్యంగా బీసీ బిల్లుపై కూడా మా పోరాటం కొనసాగుతుందని చెప్పేసి కూడా కవిత స్పష్టం చేశారు. కెమెరామెన్ రామకృష్ణతో శ్రీనివాస్, వండే తెలుగు, హైదరాబాద్. Subscribe to One India and never miss an update.